గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల యోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 87 సర్గలు పూర్తి చేసి 88వ సర్గలోని 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 16 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంధారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. ఆశ్రమం తదుపాగమ్య తతస్థా ప్రమదోత్తమాః శబ్దాపయత ధర్మాత్మా తాశ్చైనం చ వవందిరే. ఆశ్రమం చేరాడు, ఉత్తమ స్త్రీలను పిలిచాడు. వాళ్ళు కూడా ఇతనికి నమస్కరించారు. సతాహ పప్రచ్ఛ ధర్మాత్మా కశ్యైషా లోకసుందరి కిమర్థమాగతా చైవ సర్వమాఖ్యాతమాచిరం. వాళ్ళను ప్రశ్నించాడు అతను. త్రిలోక సుందరి అయిన ఈమె ఎవరి భార్య, ఎందుకు వచ్చింది అంతా చెప్పండి, ఆలస్యం చేయకండి అని. శుభంతు తస్య తద్వాక్యం మధురం మధురాక్షరం శ్రుత్వా స్త్రియశ్చ తాః సర్వా ఊచుర్ మధురయా గిరా. ఆ స్త్రీలందరూ కూడా మధురమైన వాక్కులతో ఇలా జవాబు చెప్పారు. అస్మాకమేషా శుశ్రోణి ప్రభుత్వే వర్తతే సదా అపది కారణాంతేషు సహ అస్మాభిశ్చరత్యసౌ. ఈమె ఎప్పుడు కూడా నాపై ఆధిపత్యం వహించి ఉన్నది. ఈమెకి వివాహం కాలేదు, మాతో కలిసి అరణ్యంలో తిరుగుతుంటుంది. తద్వాక్యమవ్యక్తపదం తాసాం స్త్రీణాం నిశమ్య చ విద్యామావర్తనీం పుణ్యాం ఆవర్తయతి సద్విజః. ఆ స్త్రీల మాటలు విని క్షత్రియుడైన ఆ బుధుడు పవిత్రమైన ఆవర్తిని అనే విద్యను మనస్సులో జపించాడు. సోర్ధం విదిత్వా సకలం తస్య రాజ్ఞో యథా తథా సర్వా ఏవ స్త్రియశ్చాశ్చ బభాషే ముని పంగవ. అప్పుడు అతనికి ఆమె వృత్తాంతం అంతా కూడా బోధపడింది. ఏ వృత్తాంతం అది? స్త్రీ కాదు, పురుషుడు అన్న వృత్తాంతం. అత్ర కిం పురుషీర్భూత్వా శైలరోధసి వచ్చద ఆవసస్తు గిరవాస్మిన్ శీఘ్రమేవ విధీయతాం. మీరు ఆ ఉత్తమ స్త్రీలందరితో అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఈ పర్వత పైభాగంలో కింపురుషీలుగా అయి నివసించండి. ఈ పర్వతం మీద శీఘ్రంగా నివాసం చేయండి. మూల పత్ర ఫలై సర్వా వర్తయిష్యధ నిత్యద స్త్రీ కిం పురుషున్నామ భర్తృను సముపలప్సేద. స్త్రీలారా, మీరందరూ కూడా నిత్యం ఇక్కడ దొరికే కందమూలాలతో, ఆకులతో, పండ్లతో జీవితం గడుపుతారు. కిం పురుషులు అనే భర్తను పొందుతారు. తాం శ్రుత్వా సోమపుత్రస్య స్త్రియః కిం పురుషీకృత ఉపాసాంచ క్రీరే శైలం మధ్వస్థ బహుళాస్తదా. స్త్రీలు బుధుని మాట వినంగానే కింపురుషీలుగా అయ్యారు. ఆ స్త్రీలందరూ కూడా అప్పుడు ఆ పర్వతం మీదకి వెళ్ళారు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.